నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. హల్లెలూయా. ప్రియమైన వర్లారా, మన దేహంలో ఒక అవయవమైన కన్నును గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అని అంటున్నాడు, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా కూడా చీకటిమయముగా ఉంటుంది అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆత్మీయమైన జీవితంలో మనము ఎదుగుదల కావాలంటే, ఆత్మీయమైన జీవితంలో మనము ఫలభరితముగా ఉండాలంటే, ఆత్మీయంగా మనము సమస్తాన్ని పొందుకోవాలి అంటే, మొట్టమొదటిగా మనల్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. మనము దేని మీద దృష్టి ఉంచామో, దేని మీద మనం ఫోకస్ చేస్తున్నామో దానిని మొట్టమొదటిగా మనము గమనించే వారిగా ఉండాలి. మనమందరము కూడా ఏక మనస్సు గలవారై ఏకాగ్రతతో కేవలము దేవుని వైపు చూస్తూ ఆయనను మాత్రమే ఆరాధించేవారిగా, ఆయనను గణపరిచేవారిగా, ఆయననే నమ్ముకొని మనం ముందుకు వెళ్ళాలి. క్రీస్తు పట్ల మనకు ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య మన దృష్టి అంతా కూడా తన మీదే ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది? నీకు జీవమునిచ్చిన యేసు వైపు నువ్వు చూస్తున్నావా? వెలుగైన యేసు వైపు చూస్తున్నావా? లేక లోకమున ఉన్న వెలుగును చూసి నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నావా? యేసుప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. మరి ఆ వెలుగైన యేసయ్యను నీ కన్ను చూస్తూ ఉందా? లేక లోకములో ఉంటున్న వెలుగును చూసి నువ్వు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆ యొక్క లోకములో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి నీ దృష్టిని యేసు వైపు నుంచి మళ్లించి లోకం వైపు నువ్వు చూస్తూ ఉంటున్నావా? నా ప్రియమైన వాళ్ళారా, మన దేహమునకు కిటికీలుగా ఈ యొక్క కళ్ళు పనిచేస్తాయి. మన దేహానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. కను దృష్టి మనలో లేకపోతే మనము దేన్ని సరిగ్గా చూడలేం. మనం ఈ కను దృష్టిని కోల్పోయినట్టయితే మనము నడవలేం, మన పనులు మనము చేసుకోలేం. ఈ యొక్క కను దృష్టి ద్వారా మన యొక్క లైఫ్ లో, జీవితంలో అనేకమైన కార్యాలను దేవుడు చేస్తాడు. నీ యొక్క కన్ను సరిగ్గా ఫోకస్ చేయకపోతే నువ్వు సరిగ్గా చూడలేవు. నా ప్రియమైన వాళ్ళారా, కదులుతున్న వస్తువును దేని కూడా మనము ఏకాగ్రతతో చూడలేం కదా, డిస్టర్బ్ అవుతాం. మరి కొన్నిసార్లు కొంతమంది కంటి ప్రాబ్లంను ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 సంవత్సరాల క్రితము పాస్టర్ గారు కూడా ఆ యొక్క ప్రాబ్లంను ఫేస్ చేశారు. ఏమంటే, ఏది చూసినా డబల్ గా కనిపిస్తుంది, ఏది కరెక్టో ఏది అబద్ధమో తెలీదు. ఒక నరము ప్రాబ్లం అయినందుకు సరిగ్గా చూడలేని పరిస్థితి. ఒక 10-15 రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే స్టడీగా మనం నడవలేము, స్టడీగా మనం చూడలేము, ఏది చేయాలన్నా భయం. డ్రైవింగ్ చేస్తే 2 రోడ్లు కనిపిస్తాయంటాడు, నడుస్తూ ఉంటే 2 రోడ్లు ఉన్నాయి, నాకు ఏది ఎక్కడి కరెక్ట్, నేను అడుగు ఎక్కడ వేస్తున్నానో నాకు తెలియదు. మన యొక్క దృష్టిలో లోపం ఉన్నప్పుడు మనము దేనిని కరెక్ట్ గా చూడలేము. 2 డైరెక్షన్స్ కి మనం కనిపిస్తే మనము నడవలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ కన్ను చెడ్డదైతే నీ దృష్టి దేని మీద ఈరోజు ఫోకస్ ఉంచి ఉంది? లోకము వైపు ఫోకస్ ఉంచి ఉంటే నీ యొక్క కంటి ద్వారా నీ దేహంలోనికి నువ్వు ఏది చూస్తున్నావు, ఏది నీ బాడీలోకి ఇంపాక్ట్ అవుతుంది, దేని నువ్వు చూస్తున్నావు, ఎక్కడ నీవు మార్గం నుండి తొలగిపోతున్నావు. నా ప్రియమైన వాళ్ళారా, నీ కను దృష్టి చెడ్డదైతే నీ దేహం అంతా కూడా పాడైపోతుందని వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు ఈరోజు దేన్ని చూస్తూ ఉన్నావు? ఈరోజు చాలా మంది వారి ఫోకస్ అంతా కూడా ఎక్కడుందో తెలుసా? లోకము వైపు ఉంది.
లోకాశల వైపు ఉంది. ఐశ్వర్యం మీద, ఆస్తి మీద, పేరు ప్రఖ్యాతల మీద మన ఫోకస్ అంతా దాని మీద ఉంచుకొని మంచిది మనము చూడడం లేదు, కానీ చెడును చూస్తూ ఇదే నిజమైన వెలుగని మనం ఆనందిస్తూ ఆ వెలుగులో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. కానీ నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. ఈ లోకంలో చూసేటివన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా మనకు కనిపిస్తాయి. ఆ ఆకర్షణీయమైన ఆ వెలుగులో మనము మన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసును ఎరిగిన వారము, క్రీస్తును వెంబడించే వారము. మన ఆలోచన, మన దృష్టి కేవలము యేసు వైపు మాత్రమే, మన చూపు యేసు వైపు మాత్రమే. అందుకే 22వ వచనంలో ఆయన అంటాడు, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను తేటగా ఉండాలి, నీ చూపు కరెక్ట్ గా ఉండాలి, నీ ఫోకస్ కరెక్ట్ గా ఉండాలి. ఈరోజు నీ ఫోకస్ లోకము కాదు, నీ యొక్క కను దృష్టి యేసు వైపు మాత్రమే. నీ దేహం అంతా వెలుగుమయముగా మారాలంటే నువ్వు కేవలమున యేసును మాత్రమే నువ్వు చూడాలి. ఉదయకాలమున నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితము చీకటిమయము కావాలా, లేక నీ యొక్క జీవితము వెలుగుమయముగా మారాలా? నీవు ఒకసారి ఆలోచించుకో. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతో మంది ఈ కన్నులతో పాపము చేసి అపవిత్రతను వారిలోకి ఆహ్వానించి సాతానుకు చోటిచ్చి వారి జీవితాలే పాడైపోయాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము కదా, దావీదు భక్తుడు కంటి చూపు ద్వారా చూశాడు బెత్షెబాను. ఆ యొక్క ఆకర్షణీయమైన దాన్ని చూసి పాపము చేశాడు కదా. ఒకవేళ నీ జీవితంలోనికి నీవు కంటి చూపు ద్వారా పాపమును అనుమతిస్తున్నావేమో. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నాం. దేవుని వాక్యం అంటూ నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. మీరు అనొచ్చు, నన్ను ఏ రీతిగా పాపం చేస్తున్నామో? మేము చాలా పరిశుద్ధులము, పవిత్రులము. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అంతా కూడా లోకమంతా, ప్రపంచమంతా చేతిలోనే ఉంది. మన సెల్ ఫోన్ ద్వారా ఎన్నో అపవిత్రమైన వాటిని మనం చూస్తూ ఉన్నాం కదా. అనునిత్యము మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. పాపముతో నింపబడిన లోకము, ఈ యొక్క పాపము మన దేహంలోనికి ఈజీగా ప్రవేశిస్తూ ఉంది. మనము ఈ యొక్క పాపపు బానిసత్వంలో నుండి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఈరోజు ఏదైతే నీ దృష్టిని మళ్లించి, ఏదైతే తన వైపు ఆకర్షణ చేసుకుంటుందో ఆ మొబైల్ ఫోన్కు ఈరోజు నీవు గుడ్ బై చెప్పాలి. వాడద్దు అని అనడం లేదు, కానీ దాని మీద దృష్టిని మళ్లించి నిజమైన వెలుగైన యేసు వైపు చూడు, వాక్యమైన యేసు వైపు చూడు, జీవంనిచ్చే యేసు వైపు చూడు. నీవు వెలుగుమయంగా మారాలంటే వెలుగైన యేసయ్య నీలో ఉన్నప్పుడు మాత్రమే నీవు మారగలుగుతావు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, నీవు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా ఈ ఉదయ కాలమున, యేసయ్యా నువ్వు వెలుగైన దేవుడు, నువ్వు లోకమునకు వెలుగయ్యా, నా జీవితంలో వెలుగుగా నువ్వు రమ్మని ఆయన ఆహ్వానించినట్టయితే ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. నువ్వు ఆహ్వానించిందే ఆయన రాలేడు. కాబట్టి ఉదయకాలమున వెలుగైన యేసయ్యను నువ్వు ఇన్వైట్ చేస్తే నీ యొక్క జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. అందుకే నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయో చీకటిమయమే. నువ్వు చూసే దాన్ని బట్టి, నీ క్రియలను బట్టి పాపము నీలోకి వచ్చినప్పుడు ఆ పాపము నీ దేహమునంతా కూడా పాడు చేస్తుంది. నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. నా ప్రియమైన వాళ్ళారా,
ఇంతకు ముందు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, రాత్రి వేళ లైట్ పురుగులు వచ్చేటివి. చీకటి ఉన్నప్పుడు వెలిగితే ఆ వెలుగే ఎంత ఆకర్షణీయం అనుకొని మనమందరం కూడా సంతోషించేవారం. కానీ ఆ యొక్క వెలుగు తాత్కాలికమే. అదే రీతిగా ఆ యొక్క పురుగు ఎగిరినప్పుడు ఆ లైట్ మనం చూసి సంతోషిస్తామో, ఆ లైట్ బాగుంది అనుకుంటామో, సాతానుడు మనకు చూపించే ఆ వెలుగు కూడా కొద్ది నిమిషాలు పాటిదే. ఆ సాతానుడు వాడు చీకటి అయిన వాడు మనలను చీకటిలోకి నెట్టివేయడానికే వెలుగుదూత వలె వచ్చి ఆ వెలుగును మనకు చూపించి, ఆ వెలుగు ఆకర్షణీయంగా ఉంది కాబట్టి ఆ వెలుగును మనం వెంటాడుతూ పరిగెత్తుతూ ఉన్నాం. అందుకే యేసయ్య అంటున్నాడు, ఒకవేళ నీ కనులని కిటికీల ద్వారా నీవు ఆ యొక్క చీకటిని నువ్వు ఆహ్వానిస్తే, ఆ యొక్క తాత్కాలికమైన వెలుగు ఆ లోకం వైపు నుంచి చూస్తే, ఇదిగో నీ జీవితం అంతా కూడా చీకటిమయమైపోతుంది. ఇదిగో నేను లోకమునకు వెలుగు, నేను నిజమైన వెలుగు, నీ దృష్టి నా మీద ఉంచాను. ఆయన ఈ ఉదయకాలము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చూపు ఎవరి వైపు? లోకము వైపా? జీవమునిచ్చు వెలుగైన యేసయ్య వైపా? కాబట్టి నీ కన్ను జాగ్రత్త. దేనిని నువ్వు చూస్తున్నావో జాగ్రత్త. ఒకరోజు దేవుని దగ్గర మనం నిలబడి లెక్క ఒప్పచెప్పవలసిన వారిగా ఉంటున్నాం. అవకాశం ఉంది, సమయం ఉంది. వృథా చేయకుండా నీ దృష్టిని యేసు వైపు మళ్లించి, నీ యొక్క దేహము అంతా కూడా వెలుగుమయముగా మారాలని, క్రీస్తు నీలో కనబడాలని, క్రీస్తు నీ ద్వారా బయలుపరచబడాలని, క్రీస్తు కార్యాలు నీ ద్వారా జరగాలని ఆశపడు. హల్లెలూయా. లేనిడలా చీకటితో నింపబడిన నీవు సాతానుడు మరి దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వస్తాడు. నీ జీవితాన్ని పాడు చేయడానికి, నాశనము చేయడానికి, హతమార్చడానికి వాడు వస్తే నీ జీవితము, నీ కుటుంబము, నీ యొక్క సంఘము అన్నిటినీ కూడా వాడు పాడు చేస్తాడు. కాబట్టి వెలుగైన యేసయ్య వైపు చూద్దాం. ఈ ఉదయకాలమున చీకటిని పారద్రోడదాం, దేహమంతా వెలుగుమయంగా మార్చుకుందాం. నీ జీవితంలో యేసయ్య ఉంటే నీ జీవితం అంతా కూడా వెలుగుమయమే. కాబట్టి ఉదయకాలమున యేసయ్య, నేను చీకటిలో ఎంత మాత్రం నాకు ఉండడానికి నాకు ఇష్టం లేదయ్యా. వెలుగైన యేసయ్య నా జీవితంలోనికి రా ప్రభువా. ఈ కంటి చూపు ద్వారా నేను పాపము చేయకుండానట్లు నా కన్నులను ప్రభువా, నా ఆత్మీయ నేత్రాలను తెరవు ప్రభువా. నేను ఆత్మీయమైన నేత్రాల ద్వారా నిన్ను మాత్రమే నేను చూసే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా అని ఉదయకాలం దేవుని మనం అడుగుదామా? ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఎంతసేపు మొబైల్ స్క్రోల్ చేయకుండా, రీల్స్ చూడకుండా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూడడం ద్వారా నీ ఆత్మీయమైన జీవితము బలపడదు. కానీ నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. క్రీస్తు కొరకు, క్రీస్తు నీలో ఉండాలని ఆశపడు. యేసు వైపు చూడు, యేసుని గురించి చూడు, యేసుని గురించి విను. నీ జీవితము ధన్యకరం అవుతుంది. మనమందరం అంటాం, సెల్ ఫోన్లో వాక్యాలు వినొచ్చు, వాక్యాలు చూస్తాం, సేవకుల ప్రసంగాలు చూస్తాం. కానీ ఎంతవరకు మనం చూస్తూ ఉన్నాం? ఎంతసేపు మొబైల్ను మనము స్క్రోల్ చేస్తూ 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 మనము దానికి బానిస అయిపోయాం, సెల్ ఫోన్కు బానిసలైపోయాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క కంటి చూపు ద్వారా వెలుగు మనలోనికి ప్రవేశించి ఆ వెలుగులో మనమందరము కూడా ప్రకాశించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు. ఉదయకాలమున ప్రభువానైనా మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతయు చీకటిమయమై. అవునయ్యా, ఈరోజు మా యొక్క కంటి చూపు ద్వారా ప్రభువా మేము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటున్నామయ్యా. మా చూపు సరైనది కాదు నేనా. మేము లోకం వైపు చూస్తూ ఉంటున్నామయ్యా. లోకాశల వైపు, ఐశ్వర్యము వైపు, ప్రభా పేరు ప్రఖ్యాతల వైపు, ఘనతల వైపు మేము చూస్తూ మా కంటి చూపు ద్వారా నైనా మేము చూడరానివి చూస్తూ పాపము చేస్తూ ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. నైనా ఇదిగో తండ్రి, నీ యొక్క కంటి చూపు సరి అయినదైతే ప్రభా ఇదిగో తండ్రి, నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది అంటున్నారు ప్రభా. కనుక ప్రభా మేము తేటగా నిన్ను చూడాలి ప్రభా, క్లియర్గా నిన్ను చూడాలి, నీ వాక్యమును చూడాలి. అటు కృపను మాకు దయచేయమని
ప్రభువా వెలుగుమయమైన జీవితమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.